డాక్టర్ చెరుకు సుధాకర్ ను చంపేస్తానని బెదిరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఎల్బీ నగర్లోని మహాత్మా పూలే విగ్రహం వద్ద పలువురు బీసీ నేతలు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లాలో బీసీ నేతలకు రక్షణ లేకుండా పోయిందని తక్షణమే డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్కు Z+ కేటగిరీ రక్షణ కల్పించాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం స్పందించి ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు బీసీ నేతలు. వెంకటరెడ్డి డాక్టర్ చెరుకు సుధాకర్ కుమారుడైన సుహాస్ గౌడ్ ఫోన్ చేసి మీ నాయుడుని చంపేస్తాడని యూతులతో తిట్టడం జరిగింది. దీనికి నిరసనగా ఎల్బీ నగర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర బీసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని బీసీ కుల సంఘాలు మిగతా బహుజన సంఘాలు అన్ని ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఒక పార్లమెంటేరియన్ వ్యక్తి అయి ఉండి ఈ విధంగా పదజాలం వాడినందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే హైకోర్టు ఈ ఆడియోను సుమోటోగా స్వీకరించి తక్షణమే కేసు పెట్టాలని సందర్భంగా మేము గౌరవనీయ హైకోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి Z+ కేటగిరీ రక్షణ కల్పించాలని సందర్భంగా మేము కోరుతున్నాము. అంతేకాకుండా నల్గొండ జిల్లాలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలు రాజకీయంగా చైతన్యమవుతున్న లీడర్లందరినీ హత్యలకు గురి చేయడం జరిగింది. మొన్న కుమార్సీని కూడా చంపింది. కాబట్టి నల్గొండ జిల్లాలో బీసీ నాయకత్వానికి రాజకీయ సంబంధం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలన్నీ పరిగణన తీసుకొని డాక్టర్ చెరుకు సుధాకర్